ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీ అమ్మ అంత ఆవేశంగా అసలు నేను ఏమన్నానని కాలి కాలి సాంబార్ నా చేతి మీద పోసింది. అదే కళ్ళ మీద ఇంకెక్కడ పడుంటే నా పని ఏం కావాలి? నన్ను చంపేయాలా నా ఆలోచనతోనే ఇదంతా చేసిందని అర్థమవుతోంది. నేను మా అమ్మని బానే అడిగాను మేడం, నువ్వెందుకు ఆవేశపడ్డావు, ఎందుకు సాంబార్ పోసావు అని. అను మేడంని కూడా నీ కూతుర్లా చూడలేకపోయావా అంటూ నేను బానే నిలదీశాను. ఇంకెప్పుడు మా అమ్మ మీ జోలికి రాదు మేడం. లేదు, ఏదో దురుద్దేశం మనసులో పెట్టుకుని తనిలా చేసింది సుందరి. లేకపోతే చేతిలో ఏదుంటే అది మీదకు విసురుతుందా? అదే చేతిలో ఏ చాకు కత్త ఉంటే దాన్ని కూడా ఇప్పుడు విసిరినట్టే విసిరేది కదా. అప్పుడు నా ప్రాణాలు పోయేవి కదా. ప్లీజ్ మేడం, ముందు మీకు మందు రాస్తాను. నువ్వు నాకు మందు రాయాలంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి. అలాగే మేడం, అడగండి. లోపల అను సుందరి ఉన్నారు. గొడవ ఏదో జరుగుతుంది. గొడవ జరిగే ముందు మనం లోపలికి వెళ్ళడం సరికాదు. మనం కొంచెం సేపు ఆగి లోపలికి వెళ్ళడం మంచిది. ప్లీజ్ మేడం, ముందు మీ చేతికి మందు రాయాలి. నన్నేదో అడుగుతానన్నారు కదా, అడగండి మేడం. నీ కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి ఎవరో చెప్పు, అప్పుడు నా చేతికి మందు రాసుకుంటాను. దానికి దీనికి సంబంధం ఏముంది మేడం? ప్లీజ్ మేడం, నేను సమాధానం చెప్పలేను. నేను కూడా మందు రాయించుకోలేను. ప్లీజ్ నువ్వు వెళ్ళిపో.